నమస్కారం స్వామి. నమస్కారం. దయచేయండి. రండి స్వామి. ఏమైంది స్వామి? కూర్చోండి స్వామి, నేను వెళ్ళి మేడం గారిని పిలుచుకొస్తాను. అంతకంటే ముందు గోమూత్రం, ముగ్గుపిండి, పసుపు కుంకుమ, 5 నిమ్మకాయలు, కొబ్బరి బాండం, దీపం, ఆవు నెయ్యి తెప్పించు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి. మేడం, స్వామీజీ వచ్చారు. వస్తున్నాను. స్వామి, మేడం గారు వచ్చారు. శాస్త్రి గారు, నమస్కారం. శాస్త్రి గారు, నమస్కారం అండి. మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. కూర్చోండి. ఆ జాతకం ఇలా ఇవ్వండి. వీటిలో ఒక గవ్వ తీసుకోమ్మా. శాపం ఆ ఇంటి కోడళ్ళకే కాని
కూతుళ్ళకి కాదు కదా. మీతో 3 సార్లు గవ్వలు తీయించి చూశాను. ప్రతిసారి ఫలితం ఒకేలా వచ్చింది. అంటే దాని అర్థం నేను చెప్పింది ముమ్మారు నిజమని. ఈ నిజం మా తండ్రి గారైన చలమయ్య శాస్త్రి గారు మీతో చెప్పాలని చెప్పలేకపోయారు. స్వామి, అంటే మీరు చెప్పింది అక్షరాలా జరుగుతుందంటున్నారా? జరగబోయేది ఈ అక్షరాలలో ఉంది. దీనికి వెరుగుడు ఏమీ లేదే స్వామి. దివ్యమ్మ వివాహం చేసుకోకుండా జీవితాంతం కన్యగా ఉండిపోతే శాపం ఆమెకు సోకదు. దివ్యమ్మ కన్యగా మిగిలిపోవాలా? అదెలా సాధ్యం శాస్త్రి గారు? సాధ్యం కావాలి. తన అక్క ప్రతిరూపమైన కూతురి కన్యరికం చెరిగిపోవాలి. ఆమె వివాహం చేసుకోవాలి. అప్పుడే ఈమె బతుకుతుంది. సచ్చిడి గొర్రె, ఆ దివ్యను చంపాలని ఈ నిత్య అనుకుంటుంటే ఈ నిత్యతోనే ఆ దివ్యకు పెళ్లి చేయించాలని ఈ వెర్రి జ్యోతిష్కుడు చెప్తున్నాడు. వెర్రి కాదు, పిచ్చి కాదు, అతను నిజమే చెప్తున్నాడని నాకు అనిపిస్తోంది. లోపలికి వెళ్ళి ఆస్తి వస్తుందో రాదు, మనం గవ్వలు వేయించుకుని అడుగుదామా? దానికి మళ్ళీ గమలేయటం ఎందుకు? టైం వేస్ట్. మనకు కన్ఫామ్గా ఆస్తి రాదు. మన బతుకులు ఇంతే. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపోవాలి. వివాహం చేస్తే మరణం తథ్యం. ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. లేదంటే మీకు చావు అనివార్యం. ఇది శాపం కాదు చారిగారు, శాసనం కంటే ఎక్కువ. ఈ మరణ శాసనాన్ని మరోలా దాటి మీరు మృత్యుంజయులు కాలేరు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. గవ్వ కూడా ఇదే చెబుతుంది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఆయన చెప్పింది నిజమే ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రయత్నించిన ప్రతిసారి మీరే ఓడిపోతున్నారు. ప్రతిసారి మీకే అవమానం జరిగింది. ఇదంతా ఆ శాపం వల్లే అయ్యి ఉండొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏమిటి స్వామి ఇది? ఎన్ని తరాలని వెంటాడుతుంది, ఎంతమందిని బలి తీసుకుంటుంది? మీ ప్రాణాలు ఆగాలంటే దివ్య తలపై మీరు తలంబరాలు పోసి అక్షంతలు చల్లాలి మేడం. చూస్తూ చూస్తూ దాని తలపై పువ్వులు ఎలా చల్లాలి? నిప్పులు అనుకుని చల్లండి మేడం. దానికి మంచి జరుగుతుంది అంటే నిప్పులు కూడా చల్లలేను నాగభూషణం. ఈ వివాహం ఆమెకు మృత్యువు, మీకు పునర్జన్మ. పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోతారు, చేసుకోకపోతే మీరు చనిపోతారు. ఎందుకు స్వామి ఇలా జరగాలి? దివ్యమ్మ ఏం పాపం చేసిందని తనకు మరణ శాసనం రాయాలి. తనేం తప్పు చేసిందని జీవితాంతం కన్యగానే మిగిలిపోవాలి. దివ్యమ్మకు పెళ్లి చెయ్యాలని ఆశపడుతున్న ఆ పెద్ద ఆవిడకు ఇప్పుడు నేనేం చెప్పాలి? దివ్యమ్మ పెళ్లి చూడాలని కలలు కంటున్న కల్పనా మేడం గారికి నేనేం సమాధానం చెప్పాలి? దివ్యమ్మకి ఏం చెప్పాలి? ఎందుకు స్వామి ఇలా? దీన్నే విధి అంటారు చారి. కాల ప్రవాహంలో ఎన్నో మలుపులుంటాయి.
వాటిలో ఇది ఒకటి. వీటి గురించి మీకు ముందే తెలుసు. అయినా మీరు మార్చరా స్వామి? జరిగే ఘోరాలను ఆపలేకపోతే అసలు మీరున్నదెందుకు? జరిగేది చెప్పగల త్వరగా రికవరీ అవుతారు. మేడం, అందరూ బయటికి వెళ్ళండి. పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. అమ్మ మీ దగ్గరే ఉంటుందని అన్నారు. మేం బయట ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. త్వరగా కోలుకోండి. మీరు కోలుకున్నాక అన్ని విషయాలు చెప్తురు గాని ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. అమ్మా, నాన్నారు జాగ్రత్త. అయ్యో, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. అంటే మన పెళ్లి రోజా? మరి మన చారు కేసు పెళ్ళా? మరి ఇంకేమిటండి, మన దివ్యమ్మ పెళ్ళా? దానికి ఇంకా టైం ఉంది కదండి. ఆ పెళ్లి గురించి ఇప్పుడే ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, అసలు సడన్ గా స్ట్రోక్ రావడం ఏంటి? అదే అర్థం కావట్లేదు సార్. అంకుల్ నేనంతా బాగానే ఉన్నారు కదా, సడన్ గా స్ట్రోక్ ఎలా వచ్చింది? ఆయన మనకేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. మేబీ ఆయనకేదో విషయం తెలిసినట్టుంది. ఆయన మనతో షేర్ చేసుకోవాలని ట్రై చేసి చెప్పలేకపోతున్నారు. నాన్నరికి ఏ విషయం తెలిసిందో, దేనికి షాక్ అయ్యారో అర్థం కావట్లేదు సార్. అంకుల్ ఎక్కడికి వెళ్ళొచ్చారు? దేవిపురానికి వెళ్ళొచ్చారు. అక్కడ ఏదన్నా జరుగుండాలి. లేదు సార్, ఆ ఊరు మా నాన్నరికి బాగా తెలుసు. ఎనీవే, ధైర్యంగా ఉండు. మీ నాన్నగారికి ఏమీ కాదు, ఓకే? వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. క్యూర్ అయ్యే వరకు దగ్గరుండి చూసుకో. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. అలాగే సార్. శశి, చెప్పు దివ్య. నీకు అభి అనే వ్యక్తి ఎవరైనా తెలుసా? ఆ పేరు గల పర్సన్ ఎవరు నాకు తెలియదు దివ్య. ఓకే, వెళ్ళండి. అయితే శక్తి మేడంకి అభిబాబు గురించి తెలియదని తేలిపోయింది అమ్మగారు. తనకి తెలుసు చారుకేశ. వాళ్ళ అన్నయ్య ముందు నిజం చెప్పలేక అబద్ధం చెప్పిందని నాకు అనిపిస్తోంది. అయితే నేను కనుక్కుంటాను అమ్మాయి గారు. ఇప్పుడు కాదు, అంకుల్ పూర్తిగా క్యూర్ అయ్యాక ఆ విషయం తెలుసుకో. ఇప్పుడు నేను దేవీపురం వెళ్ళొస్తాను. ఎందుకు అమ్మాయి గారు? అంకుల్ అక్కడికి వెళ్ళొచ్చాకే తనకి ఇలా జరిగింది. అంటే అక్కడ ఏదో జరిగింది, అదేంటో తెలుసుకొని వస్తాను. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మా చారి అంకుల్ ఇందాక ఇక్కడికి వచ్చారు కదా? వచ్చారమ్మా. అంకుల్ మిమ్మల్ని కలిసారా? కలిశారు. అంకుల్తో మీరేమైనా చెప్పారా? అంతా చెప్పానమ్మా. ఏం చెప్పారు? అది నీకు
నన్ను కలలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకనైనా మారమని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. మహానటి దివ్య కూడా నా నుంచి అదే ఆశిస్తుంది. మీరందరూ కూడా నేను మారాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అందుకే వచ్చాను. నన్ను క్షమించండి జయజీ. మీరిచ్చే క్షమాభిక్షే నా పాపాలకు ప్రాయశ్చిత్తం. నిత్య, నా కన్నీళ్లతో మీ పాదాలని అభిషేకిస్తూ వేడుకుంటున్నాను జేజీ. ఈ దుర్మార్గురాలిని మన్నించు. నేను మనిషిగా మంచిగా మారటానికి అవకాశం ఇవ్వు. ఏమంటున్నావు అమ్మా? నాన్న లేడు. అమ్మ చనిపోయింది. అక్క చనిపోయింది. నేను ప్రాణంలా ప్రేమించిన జై లేడు. ఒంటరినైపోయాను ఆంటీ. ఒంటరినైపోయాను. కరెన్సీ కట్టల మధ్య నేను ఒక చిత్తు కాగితాన్ని అయిపోయాను. ఆ ఇల్లే నాకు సమాధిలా ఉంది. అయిన వాళ్ళు లేక అనాథలా మిగిలిపోయాను. నాకంటూ మిగిలి ఉన్నది మీరు, దివ్య మాత్రమే. అందుకే కాస్తంత ప్రేమ కోసం మీ దగ్గరికి వచ్చాను. మీరు కాదంటే నాకు చావే గతి. మేడం గారు పెద్ద విలనే అనుకున్నాను. మంచి నటి కూడా అని ఇప్పుడే అర్థమైంది. నిత్య, అదేంటమ్మా? ఎవరైనా బతకాలని కోరుకుంటారు గాని చావాలని శపిస్తారా? నువ్వు నిజంగా మారుంటే మాకంటే ఎక్కువ సంతోషించేవాళ్లు ఎవరు ఉండరు నిత్య. అందుకే ఆంటీ మీ దగ్గరికే వచ్చాను. ఇక నుంచి నేను మీలో ఒకరిని. నా ఆస్తి దివ్య అభిలది. వాళ్ళ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలి. ఎల్లుండి వాళ్ళ పుట్టినరోజు కదా, కొత్త బట్టలు తీసుకొచ్చాను. అమ్మ లేని వాళ్లకు నేను అమ్మ నవ్వాలని వచ్చాను. జడ్జి, నేను చేసింది తప్పే. ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఉండకూడదా ఆంటీ? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదమ్మా. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని వచ్చావు. సంతోషంగా ఉంది. అవి దివ్యలకి నువ్వు అమ్మ అవుతావంటే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఇది చూసి ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ, మంగా, జైలు ఆనందపడతారు. వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసమే నేను మారాను. నన్ను మీరు నమ్మారు. అదే నాకు సంతోషం.
గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వీళ్ళు ఈ నిత్యం నమ్ముతున్నారు. వీళ్ళు నిత్యం నమ్మితేనే మనకి లాభం. ఇది వార్నింగ్ కాదు, నీ డెత్ కండిషన్. చెప్పింది అర్థమైంది కదా? నోరు మూసుకొనుంటే నీ ఫ్యామిలీతో నువ్వు హాయిగా ఉంటావు. నోరు తెరిచావంటే కన్ను మూస్తావు. అరే, అక్క బావా కాదు, జై అందమైన జంట. అక్క, నువ్వేం కంగారు పడకు. నీ కూతురు పెళ్ళి దగ్గరుండి నేను చేస్తాను. జై, నువ్వు కూడా వరీ కాకు. నీ కొడుకు అభికి ఏమివ్వాలో అది ఇస్తాను. ఓకే? మీ నాన్నకి ధైర్యం చెప్పి వచ్చాను చారుకేశ. మీ వారికి ఏం కాదు మీనాక్షి, నేనున్నాను. ఎంత ఖర్చైనా సరే తిరిగి మామూలు మనిషిని చేయిస్తాను. ఇక నేను వెళ్తాను మరి. చారుకేశా, ఆవిడ మారానని చెబుతున్నది నిజమేనంటావా? లేదమ్మా, ఆవిడేదో దురుద్దేశంతోనే ఇదంతా చేస్తుంది. అదేంటో అమ్మాయి గారిని కలిసి కనిపెట్టాలి. దేవుడా, ఈ నిత్యగారు మళ్ళీ ఏం ఘోరం చేయబోతున్నారు? ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? అవును మేడం, నిత్య మేడం గారు మా ఇంటికి కూడా వచ్చారు. నాన్నతో విడిగా మాట్లాడారు. దగ్గరుండి మీ పెళ్లి చేస్తానని చెప్పారు. ఇక్కడికి కూడా వచ్చి జయజీ నాన్నమ్మతో పిన్ని నా పెళ్లి విషయం చెప్పి వెళ్ళింది చారుకేశ. పిన్ని మారింది అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా నమ్మాలనిపించట్లేదు అమ్మాయి గారు. నిన్నటి వరకు మిమ్మల్ని చంపాలని విశ్వ ప్రయత్నం చేసినావిడ ఈ రోజు సడన్ గా మనసు మార్చుకుని మీ పెళ్లి చేస్తానని అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తున్నారు. నో డౌట్ చారుకేశ, పిన్ని ఏదో ప్లాన్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఏదేమైనా మీరు కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయి గారు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. సెక్యూరిటీని కూడా తీసేశారు. మీ గురించే నాకు భయంగా ఉంది. ఏదో జరగబోతుంది. ఆ విషయం నాకు అర్థమవుతుంది చారుకేశ. నా చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దేవీపురం వెళ్ళొచ్చిన అంకుల్ మనతో ఏదో చెప్పాలని ప్రయత్నించి పక్షవాతం తెచ్చుకున్నారు. దేవీపురం వెళ్ళిన నాకు స్వామీజీ అర్థం కాని విషయాలు ఏవేవో చెప్పారు. అమ్మ నేనే తన ప్రపంచం అనుకున్న అన్నయ్య శశి వెంట పడుతున్నాడు. నన్ను చంపాలి అనుకున్న పిన్ని నా పెళ్లి చేస్తానంటోంది. అంకుల్ మనతో ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకు తనకి పారాలిసిస్ అటాక్ అయింది? ఆ స్వామీజీ మాటలకు అర్థమేంటి? అసలు నేను ఎవరితో యుద్ధం చేయాలి? తన ప్రాణం లాంటి నన్ను పట్టించుకోకుండా అన్నయ్య శశితో ఎందుకు తిరుగుతున్నాడు? మంచిగా మారినట్టు పిన్ని ఎందుకు నటిస్తుంది?
అసలు తన ప్లాన్ ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు. నా చుట్టూ ఏదో పద్మ వ్యూహం పన్నినట్టు, నేను అష్ట దిగ్బంధనం అయినట్టుగా అనిపిస్తోంది. ఎంత ఆలోచించినా ఏది సాల్వ్ అన్నయ్య కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, అతని పేరు అభి. అంతకు మించి అతని ఫోటో, అడ్రస్, మిగతా డీటెయిల్స్ ఏవి తెలియదు సార్. శశికి అతను ఎప్పటి నుంచి తెలుసు? ఈ మధ్య పరిచయం సార్. మీరు దేవిపురం గురించి కొందరితో డీల్ చేసుకున్న తర్వాత శశమ్మతో అతను మరింత క్లోజ్ అయ్యాడు. మీతో ఒప్పందం చేసుకున్న వాళ్ళకి అభి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు భయపడి స్టేట్ వదిలిపెట్టి పారిపోయారు. ఆ తర్వాత శశమ్మకి ఇంకా క్లోజ్ అయ్యాడు. ఈ మధ్య వాళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతున్నారు. ఎవడా అభి? నా చెల్లిని ట్రాప్ చేసి నా వాళ్ళకే వార్నింగ్ ఇచ్చేంత మగాడవాడు? వెంటనే వాడి డీటెయిల్స్ తెలియాలి. వెలో. ఓకే సార్. చారుకేశా సార్, నువ్వు కూడా అభి ఎవరో కనుక్కో. రైట్ వే. తెలుసుకున్నాను సార్. తన పూర్తి పేరు సూర్యదేవర అభిరామ్. అమ్మాయి గారికి స్వయాన అన్నయ్య. వాళ్ళిద్దరూ కవలలు. ఓహో, వాడు దివ్య బ్రదరా? అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారా? అమ్మాయి గారికి అభిబాబు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు సార్. అన్నయ్య కోసం ఆవిడ వెతుకుతూ ఉన్నారు. వెతకటం ఆపేయమని చెప్పు. తన అన్నయ్య శవాన్ని నేను అప్పగిస్తానని వెళ్ళి మీ అమ్మాయి గారితో చెప్పు. నా చెల్లిని ట్రాప్ చేసి నాతో ఛాలెంజ్ చేసిన వాడిని బతకనివ్వనని దివ్యతో చెప్పు. అడ్డు తప్పుకోసేసి. నువ్వు అభిని ఏం చేయకూడదు. వాడి గురించి నా దగ్గర దాచిపెట్టి పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఆపి ఇంకో తప్పు చేయకో. తన్ని ప్రేమించడం తప్ప? వాడొక చీటర్. కాదు, నా లవర్. వాడొక ఫ్రాడ్. లేదు, వాడు నిన్ను లవ్ చేయట్లేదు, ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? వై ఆర్ యు మిస్అండర్స్టాండింగ్ హిమ్? శశి శశి శశి, నీకు అర్థం కావట్లేదు. దేవీపురం డీల్ గురించి అభికి తెలుసు. అది నాకు దక్కనివ్వకుండా చేయడానికి అభి నిన్ను బెదిరించాడు. నిన్ను ట్రాప్ చేశాడు. నిన్ను అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నాడు. నా వీక్నెస్ నువ్వని తెలుసుకుని నా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. ఇట్స్ అ ప్లాన్. అతను చేసింది ప్లాన్ అయితే మరి నువ్వు చేసిందేంటి? దివ్యని అడ్డు పెట్టుకుని దేవీపురాన్ని డీల్ చేయాలనుకున్నావు. అది ప్లాన్ కాదా? దేవీపురం కోసం దివ్యని లవ్ చేస్తున్నట్టు నటించాలనుకున్నావు. అది ట్రాప్ కాదా? నాన్న దానం చేసిన ఎన్నో ఆస్తులను బెదిరించి లాక్కున్నావు. అది దుర్మార్గం కాదా? అది వేరు, ఇది వేరు. అంతా ఒకటే. ఒకటి ఎలా అవుతుంది? ఏ, ఎందుకు కాదు? నువ్వు చేస్తే న్యాయం, వేరే వాళ్ళు చేస్తే అన్యాయమా? ఆడవారంటే గిట్టదంటూనే నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేస్తూ దగ్గరగా వెళ్ళావు. అదే నీ చెల్లెలకి ఎవరైనా దగ్గరైతే సహించలేవు. విషయం నీ చెల్లిదాకా వచ్చేసరికి నొప్పిగా ఉందా, బాధేస్తుందా? ఓకే, నేను ఒప్పుకుంటాను. దివ్య విషయంలో నేను అలా చేసుండాల్సింది కాదు. ఐఎమ్ రాంగ్. కానీ అభి నీకు రైట్ కాదు. నేను చేసిన తప్పే వాడు చేస్తున్నాడు. పచ్చకామల్లో వచ్చిన వారికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నువ్వు తప్పు చేసి అందరూ అదే తప్పు చేస్తున్నారంటే ఎలా? మన వాళ్ళు ఎంక్వైరీ చేశారు. వాడి గురించి అంతా కనుక్కున్నారు. తను నీకు ఫ్రాడో చీటరో కావచ్చు, కానీ నాకు ఆయన కళ్ళలో ప్రేమ కనిపించింది. ఆయన మాటల్లో నిజాయితీ వినిపించింది. తన చెయ్యి పట్టుకుని 100 ఏళ్లు సంతోషంగా బ్రతుకుతానన్న నమ్మకం వచ్చింది. ఓహో, వాడంత గొప్ప ప్రేమికుడైతే చాటుగా తిరగడం ఎందుకు? ధైర్యంగా నా ముందుకొచ్చి మొహం చూపించొచ్చు కదా. వస్తాడు. రేపే అందరి ముందుకు రాబోతున్నాడు. తనని చేసిన వారితో ఛాలెంజ్ చేయడానికి, తనకు సవాల్ విసిరిన వారికి సమాధానం చెప్పడానికి, తను ఎలా ఉంటాడో చూడాలని ఆశపడుతున్న కళ్ళకి కనిపించడానికి, తనను ప్రేమించిన మనుషులకి ప్రేమను ఇవ్వడానికి, తన పుట్టినరోజు నాడే మళ్ళీ పుట్టబోతున్నాడు. ఈలోగా తన మీద నీ నీడ పడినా సహించలేను. తన కోసం నువ్వు ఈ గడప దాటిన మరుక్షణం నేను హ్యాంగ్ చేసుకుని చచ్చిపోతాను. శశి, నా పెళ్లి చేస్తానని నాన్నకి మాటిచ్చావు కదా,
తనతో నా పెళ్లి చేసి ఆ మాటని నిలుపుకో. కాదని తన జోలికి వెళ్తే నీ చెల్లి నీకుండదు.